హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీలు చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నించాయి. అయితే టీడీపీకి 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి 23 మంది బలంతో టీడీపీ అభ్యర్థి రమేష్ ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎంపికయ్యాడు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అక్కడే మకాం వేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముందు రోజే హిందూపురానికి చేరుకున్న బాలకృష్ణ కౌన్సిలర్లు చెయ్యి జారిపోకుండా చక్రం తిప్పారు. స్థాపించబడిన భారత రాజ్యాంగంపై దృఢమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉండాలని నేను చేపట్టుకున్న బాధ్యతను నిష్ఠతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. చైర్మన్ ఎన్నిక పూర్తయిన ఈ దానికి హాజరైనటువంటి ముందుకెళ్ళొద్దండి. దయచేసి ఇక్కడి నుంచి ఎవరు ఎంటర్ కావద్దు. సినిమాలకే వర్తిస్తాయా, నిజ రూపంలో వర్తిస్తాయా?